భూ అక్రమదారుల నుంచి భూ యజమానులకు న్యాయం చేయాల్సిన అధికారులు ఈ సమస్యలు పరిష్కరించలేమంటూ సమావేశాల నుంచి వెనుదిరిగిపోయే పరిస్థితి ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ప్రజల కోసం వినూత్నమైన విధి విధానాలతో భూ యజమానిదారులకు భూ కబ్జాదారుల మధ్య జరిగే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులను మండలంలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తర్లుపాడు మండలంలోని కారుమానిపల్లి గ్రామంలో మండల తహసీల్దార్ యు విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సుల కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులను అడ్డం పెట్టుకుని భూ కబ్జాదారులు వారి ఇష్టం వచ్చినట్లుగా కబ్జా చేస్తున్నారని కొంతమంది రెవెన్యూ అధికారులు అండదండలతో రెవెన్యూ రికార్డుల బుక్లలోని పేర్లను తారుమారు చేస్తూ అడ్డగోలుగా కబ్జాదారుల పేర్లు మరియు వారి బంధువుల పేర్లపై రాసుకుని వారి ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్న సిబ్బంది సంబంధించిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటో తమకు తెలియాలంటూ రెవెన్యూ సదస్సులు జరిగి సమావేశం ముందు నిరసన వ్యక్తం చేశారు. కారుమన్నిపల్లి రెవెన్యూ ఇలాకాలో 77/9 సర్వే నంబర్లో 2 ఎకరాల భూమిని ప్రభుత్వ అసైన్మెంట్ కమిటీలో షేక్ పూల మహబూబ్ కి మంజూరు చేసింది. ఈ భూమిని గత 4 సంవత్సరాల క్రితం వైసీపీ నాయకుడు పోలేబోయిన వెంకటేశ్వర్లు తన భార్య అయిన పోలేబోయిన రవణమ్మ పేరు మీద అక్రమంగా తమ పేరును తీసివేసి ఆన్లైన్ ఎక్కించుకున్నారని సమస్యను పరిష్కారం చూపాలని కారుమానపల్లి రెవెన్యూ సదస్సులో షేక్ పూల మహబూబీ తన కుటుంబ సభ్యులతో అర్జీ ఇచ్చింది. పరిష్కరించాలంటూ అధికారుల ముందు బోర్న విలపించారు. ఇలాంటి సమస్యలను పరిష్కారం చూపలేనని తర్లుపాడు మండల తహసీల్దార్ యు విజయ భాస్కర్ మండలం మొత్తం ఇలాంటి సమస్యలు వస్తున్నాయని గ్రామ రెవెన్యూ సదస్సులోనే సెలవు చీటీ రాసి అర్ధాంతరంగా కార్లో ఎక్కి వెళ్లిపోయారు. మిగిలిన రెవెన్యూ అధికారులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అయోమయంగా సభలో ఉండిపోయారు. దీంతో రెవెన్యూ సభలో అధికారులకు దిక్కు లేదంటూ మన భూ సమస్యలు పరిష్కరించే అధికారులే కనబడని పరిస్థితిలో ఈ మండలం నోచుకుందంటూ రోజు రోజుకు భూ కబ్జాదారులు ఎక్కువ అవుతున్న ఉన్నతాధికారులు మాత్రం ఈ మండల రెవెన్యూ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి నెలకొందని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.